హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పాలకొల్లు వెళ్తున్నామండి గుడికి. భీమవరం నుంచి పాలకొల్లు ట్రైన్‌కి అయితే వెళ్తున్నామన్నమాట. ఇక్కడి నుండి పాలకొల్లు వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. చాలా సింపుల్‌గా వెళ్ళిపోవచ్చన్నమాట ట్రైన్‌కి అయితే. ఇంక అందుకని ట్రైన్‌కి టెంపుల్‌కి అయితే వెళ్తున్నామన్నమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా ట్రైన్‌కి అయితే వెళ్ళామండి. పాలకొల్లు పక్కన అంటండి అమ్మవారి గుడి. నేను వెళ్ళలేదు ఎప్పుడు. అంటే ఆ ఊరు వెళ్ళాను కానీ గుడికి మాత్రం వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వెళ్ళిందంట లాస్ట్ వారం. ఇంకా ఈ వారం చాలా బాగుందని చెప్పేసి వెళ్ళామండి. ఇదిగోండి పాలకొల్లు అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి స్టేషన్ నుంచి డైరెక్ట్గా గుడికి ఆటో మాట్లాడేసుకొని వెళ్ళామండి. ఈ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు. కోరిన కోరికలు తీర్చే తల్లి అంటండి. చాలామంది ఇక్కడ ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇలా ఏదైనా కోరుకున్నప్పుడు 9 వారాలు ఈ గుడికి వెళ్ళాలంటండి. ఈ గుడికి వెళ్ళి ఇక్కడ దీపాలు కూడా ఇస్తారండి మనకి. ఆ దీపాలు వెలిగించుకొని 9 వారాలు వెళ్తే ఖచ్చితంగా కోరికలు అయితే నెరవేరుతాయంటండి. ఇలా కొంచెం మంది కోరికలు కోరుకున్నాక నెరవేరాక అమ్మవారికి ఏదన్నా వస్తువు అనేది చేయించి ఇస్తారంట. అందరూ కాదండి, ఎవరిష్టం వాళ్ళదు. ఇలా ఇక్కడ అమ్మవారికి ఉన్న బంగారం అంతా ఇలా కోరిన కోరికలు తీర్చిన వారు ఇచ్చిన బంగారమేనంటండి. మేము వెళ్ళిన వారం కూడా వీళ్ళు సూత్రాలు అయితే చేయించారన్నమాట అమ్మవారికి. మనవరాలు పుట్టిందంటండి, వాళ్ళ తాతయ్య గారు అయితే సూత్రాలు చేయించారు. ఇలా 9 వారాలు వెళ్ళినప్పుడు మనకి ఇక్కడైతే దీపాలు ఇస్తారండి. అక్కడ వాళ్ళే ఆవు నెయ్యితో దీపాలు ఇస్తారన్నమాట. ఇత్తడి దాటిలో పెట్టి ఇలాగా ఈవిడ పెడుతున్నారు కదండి, ఇలా మనకు కావాలంటే ఇలా దీపాలు అయితే పెట్టి ఇస్తారండి. మనం అవి 9 వారాలు వెలిగించుకొని మనం ఏదైనా కోరిక కోరుకుంటే అమ్మవారు అయితే ఖచ్చితంగా కోరిక అయితే నెరవేర్చుతారంటండి. ఇలా మేము కూడా ఇలా దీపాలు అయితే తీసుకున్నమాట. ఈ డబ్బులు కూడా తీసుకోవట్లేదండి. ఇలా దీపాలు పెట్టుకున్నందుకు మామూలుగా తీసుకోకూడదని మనమే హుండీలో అయితే డబ్బులు వేస్తాం. ఈ గుడి దగ్గరే ఇంకా లింగాకారం కూడా ఉన్నదండి, ఇక్కడ శివలింగం. ఇక్కడ మళ్ళీ ప్రతి శుక్రవారం అయితే లలితా పారాయణం చదువుతున్నారండి. చాలా బాగా చదివారు. మేమైతే వెళ్ళి కొంతసేపు కూర్చున్నామండి. ప్రతి శుక్రవారం చదువుతారంటండి. ఇలా చదివాక మేమైతే ఇంకా ఇది కొంతసేపు అయితే ఇక్కడ కూర్చొని విని ఇంకా మేము కూడా దీపాలు పట్టుకొని వెలిగించడానికి అయితే వెళ్ళామండి. ఇలా గుడి దగ్గర మొత్తం చిన్న చిన్నగా అమ్మవార్లు ఫొటోస్ పెట్టారండి. ఇలాగా గుడి చుట్టూ పెట్టారన్నమాట ఇలా అమ్మవారి ఫొటోస్. ఇలా మనం దీపాలు వెలిగించుకొని లోపల అమ్మవారికి చూపించి ఇలా బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలండి. ఇలా వీళ్ళందరూ ఇలా పెట్టారన్నమాట దీపాలని. ఇదిగోండి అందరూ పెట్టిన దీపాలన్నమాట. ఇలా వెలుగుతూ ఆరిపోయాక తీసేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుడు అండి కళ్యాణం చేస్తారంటండి. ఈ విగ్రహాలను అయితే ఇక్కడ పెట్టారు. ఇలా మనం దీపాలను వెలిగించేసుకొని లోపల అమ్మవారికి చూపించి ఇలా తీసుకొచ్చి ఇలా ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇలా అందరూ పెట్టేసుకుంటారు. ఇంకా బాగా దీపాలన్నీ కొండెక్కాక తీసి పక్కన పెట్టేస్తున్నారన్నమాట. ఇలా గుళ్ళో ఇది అయిపోయాక ఇంకా మేమైతే దర్శనం చేసేసుకున్నామండి. గుళ్ళో దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడే భోజనాలు కూడా పెడతారంటండి. ప్రతి శుక్రవారం భోజనాలు పెడతారంట. ఇదిగోండి ఎంతమంది జనం వచ్చారో, చాలామంది వచ్చారండి. జనం అయితే చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇంతమంది లేరు, తర్వాత అయితే ఎక్కువగా ఉన్నారండి జనం. ప్రతి వారం ఇలాగే ఉంటారంట జనం. మేము ఫస్ట్ వారం కదండి, మా ఫ్రెండ్ అన్నది లాస్ట్ వారం కూడా ఇలాగే ఉన్నారు జనం, చాలా ఎక్కువ మంది వస్తారు అని. ఇక్కడ భోజనాలు అయితే పెట్టారండి. ప్రతి శుక్రవారం పెడతారంటండి భోజనాలు. ఇంకా మేము కూడా అక్కడే భోజనం చేసి ఇంకా రిటర్న్ అయితే భీమవరం వచ్చేసామండి. మళ్ళీ ట్రైన్కి వచ్చేసాం. అక్కడ ట్రైన్ ఎక్కి భీమవరం మీద ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసామండి. ఈ గుడి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.